హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి తోటకూర పచ్చడి చేస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ కూడాను. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి 6 పచ్చిమిర్చి, 6 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అది కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మిర్చిని. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి సేమ్ కడాయిలోకి నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉందిగా అది వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కట్ట తీసుకున్నాను. ఇది లేతగా ఉందండి చాలా. ఒకసారి బాగా కలిపేసి కవర్ చేసేసి కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని లోలో మాత్రమే పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మధ్యలో చెక్ చేసుకుంటూ. ఇందులో వాటర్ వేయనవసరం లేదు. ఒకవేళ మేము తీసుకున్న తోటకూర కనుక కొంచెం ముదురుగా ఉంటే కొంచెం అంటే లైట్గా వాటర్ వేసుకొని ఇది సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం చిటికెడు పసుపు వేసుకొని అలాగే 2 ఇంచుల వరకు చింతపండు వేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు కొంచెంసేపు కుక్ చేసుకున్న తర్వాత చింతపండు కూడా కొంచెం లైట్గా సాఫ్ట్ అయ్యింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి చల్లార్చడానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి మేము డ్రై మసాలాస్ని పచ్చిమిర్చిని అవి రోస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. అవి గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి 7-8 వెల్లుల్లిని అలాగే రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి మేము ఉడకబెట్టుకున్న తోటకూరని అందులోకి వేసుకోవాలండి. జార్లోకి వేసుకొని ఇది కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ అది పక్కన పెట్టేసి ఇప్పుడు ట్యాంపరింగ్కి తాలింపుకి ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే కడాయి తీసుకొని కడాయిలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత అందులోకి కొంచెం ఇంగువ అలాగే 2 టీ స్పూన్స్ తాలింపు గింజలు వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ చనాదాల్ని వేసుకున్నానండి. ఇది తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇక్కడ కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకున్నాను. 2-3 ఎండుమిర్చి అలాగే ఫ్రెష్ కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక చిన్న ఉల్లిపాయని చాప్ చేసుకొని వేసుకోవాలండి. అది ఎక్కువగా ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని తాలింపులోకి వేసుకోవాలి. వేసుకొని ఇది ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత తాలింపు అంతా కూడాను పచ్చడికి పెట్టేటట్లుగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేరే అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ అవసరం ఉంటే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా బాగుంటుందండి. రైస్తో కానివ్వండి, రోటీస్తో కానివ్వండి, బ్రేక్ఫాస్ట్లో అయినా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.